శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవిందరావు గారు రిబ్బన్ కట్ చేశారు. మోరా భూపాల్ రెడ్డి గారు మంగళం దీపం త్రైలోక్యం తివిరావహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ ప్రణమామి. మహాత్మా గాంధీజీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా గాంధీ గారి జయంతి జరుపుకుంటున్నారు. ఇది 155వ జయంతి. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా నరసరావుపేటలో ఇవాళ గాంధీ గుడి కట్టి వారి యొక్క దేశభక్తిని చాటుకుంటూ వారి మీద అభిమానాన్ని చాటుకుంటూ మన భూపాల్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ గాంధీ గుడిని ఓపెన్ చేయడం జరిగింది. గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని పాటించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా గాంధీ గారి భక్తులు దేశభక్తులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గాంధీ గారు ఒకటే చెప్పారు, సత్యమే మాట్లాడమని చెప్పారు, మాంసాహారాన్ని విడనాడమని చెప్పడం జరిగింది, మద్యపాన్ని నిషేధం చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యాన్ని కాపాడాలి, ఆ విధంగా ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఆయుధం పట్టకుండా మరి దేశభక్తి పోరాటం చేసి ఒక పాదయాత్రతోటే శాంతి అనే ఆయుధాన్ని పట్టుకొని మరి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన ఘనుడు మరి జాతిపిత మహాత్మా గాంధీ. మరి ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ రోజుల్లో. మరి సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ళు జాతి విద్వేషాలతోటి ఆయన రైలు నుంచి బయటికి నెట్టడం జరిగింది. మరి తెల్లదొరలు ఆయన్ని కాళ్ళ కింద తొక్కడం జరిగింది. అయినా కానీ శాంతియుతంగా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు ఘనుడు మన జాతిపతి గాంధీజీ ఆయన వాళ్ళు స్మరించుకుంటున్నాం. వారి అడుగుజాడలు నడవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో మరి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ మొక్కలు కూడా నాటడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మరి సత్యాన్నే పలకమని చెప్తూ ఉన్నాము, మాంసాహారాన్ని విడనాడమని చెప్తున్నాము, అదేవిధంగా మద్యపానాన్ని కూడా విడనాడమని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నాము. ఏదైతే గాంధీ గారి జయంతి రోజు కనీసం గాంధీ గారి జయంతి రోజు ఇవన్నీ మనం పాటించాలి, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా ఒక్కరోజున పాటిస్తే తర్వాత రోజుల్లో ఇవాళ గాంధీ గారి అంటే ఎవరో కూడా తెలియని పిల్లలు చదువుకునే బిడ్డలు చాలామంది ఉన్నారు. మరి అటువంటి కార్యక్రమంలో అందరూ కూడా గాంధీ గారిని స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని గాంధీ గారిని స్మరించుకోవడం మన గొప్ప విశేషం అని తెలియజేస్తూ ఇవాళ గాంధీ గారి గుడి కట్టి మరి ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డ మన భూపాల్ రెడ్డి గారికి మరి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.